ఒక శ్రీదేవికి ఎంటీఓరికి లంకి కుదిరిపోయింది. ఇద్దరు ఆడుకున్నారు, పాడుకున్నారు, కింద పడ్డారు, మీద పడ్డారు, ఎగిరేరు, గెలిచారు. హగ్గది చూశాడు మోహన్ బాబు, అడ్డం వచ్చి పడిపోయాడు. ఏవిరా ఎంటీఓడా, నేను కన్నేసిన కన్ని పిల్ల మీద నువ్వు చెయ్యత్తావా, నీ చేతులు ఇరిసేస్తానన్నాడు. అప్పుడు ఎంటీఓర్ అన్నారు, ఏవిరా మోహన్గా, నేను చెయ్యేసిన కన్ని పిల్ల మీద నువ్వు కన్నేస్తావా, నీ కళ్ళు పొడిసేస్తానన్నాడు. అంతే, ధనేల్ ధనేల్, ఫెడిల్ ఫెడిల్, డిష్యం డిష్యం. రావమ్మా, పాలు పెతకడం అయిందా? అయిపోతుండదయ్యా, క్లైమాక్స్ వచ్చేసిన. అబ్బా ఉండే ముండా, చెప్తున్నాను కదా అయ్యగారు, కథ మధ్యలో మాట్లాడించకండి, ఆవు పాలు ఎవడో ఆపెత్తది. ఇదెక్కడ సోదే ఆవుకి సినిమా కథలు చెప్పడం? అది సామాన్యమైంది కాదండి అయ్యా, పెద్ద రహస్యం, చెప్పకూడదు. పాలు తీసుకోండి. నాకెందుకు, అదిగో బెల్లకొట్టు ఎవరైనా వస్తారు. బాబు పాల బిల్లు ఇస్తారా? ఓ, రిటైర్మెంట్ అయినాక నా కొడుకు నాకు పెట్టిన కొలువు తప్పుతుందా? పాలకి పెరుక్కి అన్నిటికీ విడివిడిగా రాసే పెట్టాను. ఇదిగో బిల్లు, కొట్టు బెల్లు. అలాగేనండి. ఎవరు? నువ్వా? నీకెన్నిసార్లు చెప్పాలి? పొద్దున పాలకి అమ్మగారిని, సాయంకాలం పాలకి నన్ను పిలవాలని చెప్పాను కదా. అయ్యగారు బిల్లు 2వ తారీఖు. బిల్లు 2వ తారీఖు, ఇది మటుకు బాగా గుర్తుంటుంది. బా, ఇది కూడా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? పాల బిల్లు మాత్రమే నేను కడతాను, పెరుగు బిల్లు కడతా, గుడ్డు బిల్లు అమ్మగారు కడుతుంది. తీసుకోబా. సరే, పెరుగు బిల్లు మీరు ఇవ్వండి అమ్మా. ఇటు. అవును, పాలేమిటి నీళ్ళలా ఉన్నాయి? బాగుంది. నీళ్ళలా కాకపోతే ఇసుకీలాగా బ్యాంతీలాగా ఉంటాయిటండి. ఆవు నీళ్లు తాగుతుంది, పాలు నీళ్ళలాగా ఉంటాయి. డబ్బివ్వండి. అవునే, నా బిల్లు ఏమిటి ఇంత పెరిగిపోయింది? పెరుగు బిల్లు కదండమ్మా, పెరుగు పెరుగని పెరిగిపోదు. పెరుగు తోడు పెట్టుకునే టైం కూడా లేదు మీకు. అయినా ఏది పెరగడం లేదు, గడ్డి పెరిగింది, తౌడు పెరిగింది, మీ జీతాలు పెరిగిపోయి నా బిల్లు పెరిగిపోయింది. ముందు డబ్బివ్వండి అమ్మా. బాగా మాటలు నేర్చావు, రేపు రొద్దున ఇస్తాలే. అయ్యా, పేపర్ చదువుతున్నారా? ఫస్ట్ ఫారం పరీక్షకు చదువుతున్నాను. అది కాదండయ్యా, పెరుగు బిల్లేమో అమ్మగారు ఇస్తానన్నారు, పాల బిల్లేమో అయ్యగారు ఇచ్చారు. మరి ఈ జొన్ని పాల బిల్లు ఎవరు బాబు గారు ఇస్తారండి? మా బాగా అడిగావు. కాటికి కాడు దోచు కూర్చున్నాను కదా వాడి బాబుని, నేను ఇస్తాను అనుకున్నాడేమో. ఏది ఆ బిల్లు ఇటు, నేను అడుగుతాను. ఏనన్నా మీకు పని లేదా? మీరు కూడా బెల్లు. బెల్లు కాదురా, బిల్లు. బిల్లా? జున్నుపాలు నాకేం తెలీదు. తెలీదు? హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కూతురు గుర్తు నీకుంది, అది తెలుసా? అది మొన్న శనివారం సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆ పిల్లకి జున్ను పాలు తెచ్చి నా చేత్తోనే జున్ను చేసి పెట్టి మిగిలింది మీకు కూడా ఇస్తే కడుపెక్కా తిన్నారు, అది తెలుసా? ఆ పాలకి విడిగా డబ్బులు కట్టాలి, అది తెలుసా? నీ బిల్లు నీ జీతంలో కట్టేసి శారద బిల్లు శారద జీతంలో కట్టేస్తే మరి ఈ బిల్లు ఎవరి జీతంలో కట్టాలో నాకు తెలియటం లేదే. సారీ నాన్న, మర్చిపోయాను. బిల్లునే పిల్లనే? ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే గాని ఇల్లు గడవని పరిస్థితి, ఒప్పుకుంటాను. ఇద్దరూ ఉద్యోగాల మీదకి పోవడం వల్ల ఇంట్లో పిల్లను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు కాదన్న. అందుకని ఆ పసికందును హాస్టల్లో పారేసి ఏకంగా దాని సంగతే మర్చిపోవడం న్యాయమేనా? ఏమే రావులమ్మా, దూడ చచ్చిపోతే ఆవును మరిపించడానికి గడ్డి దూడను కడతారు మీరు, మరి దూడనే మరిపించడానికి 2 గడ్డి ఆవులు తయారయ్యాయి. ఎప్పుడైనా చూసావా? చూడు. సారీ నాన్న, మిగతాది రేపు వింటాం. ఆఫీసు టైం అయిపోయింది. శారద చిట్టిబాబు ఆఫీసుకు కలిసిపోతున్నారు, సంపాదన కలిసి చేస్తున్నారు, ఖర్చు కలిసి పెడుతున్నారు. కానీ కలిసి సుఖంగా ఉన్నారా అని మాత్రం అడగకండి. అన్నిటా కలిసిపోయే ప్రయత్నంలో అలసిపోతున్నారు. ఏమిటి తలెగరేస్తున్నావు? స్నానం చేశానండి. సంతోషం. టిఫిన్ చేయాలండి. శుభం. ఉప్మా చేయనా పెసరట్టు చేయనా? గారెలు. దాంతో పచ్చడి చేయనా ఊరగా నంచుకుంటారా? పప్పులుసు. కందిపప్ప పెసరపప్ప? శనగపప్పు. నేను బజార్కి వెళ్తున్నాను, నా చొక్కా తీసుకురా. నల్లదా ఎర్రదా? క్రీమ్ కలర్. తొందరగా వచ్చేస్తాను. సంతోషం. నీకు పువ్వులు తెద్దామని బజార్కి వెళ్తున్నాను. శుభం. ఏం తేను? చామంతులా కనకాంబరాలా? సన్నజాజులు. పువ్వులు తెస్తానంటున్నావు, ఏమిట్రా సంగతి అని అడగొచ్చుగా? ఏమిట్రా సంగతి?
తప్పు నాదిలే. నిన్నటితో వేసవ సెలవులు ఇచ్చేశారు, పిల్లలంతా ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు, మనకు ప్రైవేట్లో సున్నా. మళ్ళీ బళ్ళు తెరిచే వరకు నీకు పువ్వులు తేగలనో లేదు అని బయలుదేరుతున్నాను. పువ్వులు ఎందుకండి, మీ నవ్వులే నాకు పువ్వులు. ఆ పావలా డబ్బులతో ఏ కాయో పండో తెస్తే ఇద్దరం కలిసి తింటాం కదా. సీత, పట్టా పుచ్చుకొని కూడా పబ్లిక్ సర్వెంట్ పని దొరక్క ప్రైవేట్లు చెప్పుకుంటూ బ్రతుకుతున్నాడు రాంబాబు. పట్టా పుచ్చుకొని కూడా పబ్లిక్ ఉద్యోగం చేయలేక ప్రైవేటుగా కాపురం చేస్తోంది సీత. అందరికీ సంవత్సరం మొదట్లోనే వస్తుంది ఉగాది, వీళ్ళకి సంవత్సరం పొడుగునా ఉగాది. చేదు, తీపి, పులుపు, కారం షడ్రసోపేతం వాళ్ళ జీవితం. అమ్మా, ఏమ్మా, ఏం కావాలి? బయటకు బయలుదేరావా? అవునమ్మా, మన వెంకుబాబాయ్ గారింట్లో రేపు సీమంతం, అరసెలు చేయమని పిలిచారు. కట్టెలవాడొచ్చాడే, డబ్బుల కోసం గొడవ చేసిపోయాడు. సాయంత్రం ఇచ్చేద్దాంలేమ్మా. పచారీ కొట్లో ఇంకా డబ్బు ఇవ్వలేదు. కిందటి నెలలో కూడా బకాయే కదా. సాయంత్రం ఇచ్చేద్దాంలేమ్మా. ఇంటది కూడా ఇవ్వలేదు కదూ. సాయంత్రం ఇచ్చేద్దాంలేమ్మా. ఇది బాగా చుట్టపోయిందమ్మా, బాగు చేద్దామని. అమ్మా, నేను 50 రూపీస్ అడిగాను కదా, ఏది? ఎందుకురా అంత డబ్బు? అబ్బా, నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? కరాటే క్లాస్కి డబ్బు కట్టాలా, ఈ నెల స్టెప్ కట్ చేయించుకోవాలి. పైగా క్రికెట్ టీం క్యాప్టెన్ నేను, సబ్స్క్రిప్షన్ కట్టొద్దు. ఇంకా మా గురువు గారి తరఫున పేదలకు అన్నదానం ఏర్పాటు చేశాం. నేను చందా కట్టకపోతే బాగుంటుందా? ఇచ్చి ఇచ్చి ఇచ్చి. ఒరే, బేదలకు అన్నదానం అంటున్నావు, మరి మనము బేదవాళ్ళమే. నువ్వెప్పుడు సంపాదించి పెడతావురా మాకు అన్నం? అమ్మా, నువ్వు కన్నం పడ్డా చెప్పకు. ఒరే రాము, నీకు కూడా అమ్మ డబ్బులు సాయంత్రం ఇస్తుందిలే, పో. థ్యాంక్ యూ సిస్టర్, వస్తామా? అమ్మా, ఇది అంతకన్నా పెద్ద బిందె, సొట్ట కూడా చాలా పెద్దది. బాగు చేయించి సాయంత్రం తీసుకురా. ఈ వెంకటలక్ష్మి రెక్కాడితేనే ఇంటిల్లపాదికి డొక్కాడుతుంది. కానీ ఈమె సుమంగళిగా కనిపిస్తోంది కదూ. మరి ఆ మంగళ్యాన్ని కట్టిన మంగళస్వరూపిడి దివ్య దర్శనం మనం చేసుకుందామా? 55 ఏళ్ల వయసొచ్చిన యాబ్రాసి బతుకు బతికేస్తూ, వీధి వాడ ఊరేగుతూ, నోటుకొచ్చింది వాగుతూ, చేతికందింది మెక్కుతూ, బ్రతుకు నెట్టుకుపోతున్న ఈ పాతకాలం బియ్య పట్టభద్రుడి పేరు పంచముఖాగ్నిహోత్రావధాని. ఇతనికి నచ్చిన పని ఇంతవరకు దొరకలేదట. ఇంతవరకు దొరికిన పనేది అతనికి నచ్చలేదట. ఇంతకేమంటావమ్మా? కుళ్ళిపోయిన కొబ్బరికాయ ఇచ్చావు. ఇక్కడ కొట్టి చూసి ఇంటికి పట్టుకెళ్లాల్సింది. మంచిగా ఇంట్లో పెట్టేసి కుళ్ళిపోయిన కాయ తెచ్చావేమో, ఎవడు చూడొచ్చాడు? నన్ను 2 రూపాయలకు మోసం చేయాలని చూస్తున్నామో. పెద్దదాని బుద్ధి లేదు నీకు. బాబా అతలకే. అయ్యో అయ్యో, నీ నోరు పడా. దేవుడికి అభిషేకం చేయిద్దాం అనుకున్న కొబ్బరికాయ నీ నెత్తి మీద కొట్టి చూసుకోవాలా? నీ కళ్ళు పోతాయిలేరా? ఈ జంతికలు ఎంత? 2.20 పైసలండి. అబ్బా, నా చిన్నతనంలో 10 పైసలు కొట్టి ఇచ్చేవారయ్యా. నువ్వు 20 పైసలకి 2 ఇస్తున్నావు అనమాట. బాగుందా? ఏది రండి. ఇగోండి. అరటిపండు ఎంతయ్యా? 1.20 పైసలండి. ముష్టి 20 పైసలకి జంతికలు అయితే 2, అరటిపండు అయితే 1 ఇస్తున్నావు అనమాట. అద్భుతంగా ఉందో. అయితే ఓ పని చేద్దామా? చెప్పండి. ఈ జంతికలు తీసుకుని వీటి బదులు అరటిపండి. పండు బాగుందయ్యా. మన పెరట్లో వేయించావా? కాదండి, పాలకొల్లని తెప్పించాను. అడ్రస్ తెలుస్తుందయ్యా. పాలకొల్లు అరటిపండు ఆరోగ్యానికి మంచిది. ఓ పని చేయి, పొద్దున్నే నువ్వు అరటిపండు తిను. అలాగే. వస్తానయ్యా. మరి డబ్బులండి? ఎందుకయ్యా? అరటిపండు తిన్నారు కదా. అరటిపండు జంతికలు బదులు ఇచ్చావు కదయ్యా. జంతికలు డబ్బులు ఇవ్వండి. జంతికలు తిరిగి ఇచ్చేసాను కదా. 20 పైసల కోసం నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? పెద్ద ముండావాడు కదా, నీకు సిగ్గు లేదయ్యా? ఏమిటి అరికథ చెప్పేశాడు? జంతికలు ఇచ్చాను, జంతికలు తిరిగి ఇచ్చేశాడు. జంతికల బదులు అరటిపండు ఇచ్చాను, అరటిపండు బదులు జంతికలు తిరిగి ఇచ్చేశాడు. మరి అరటిపండుకు డబ్బులు? అయ్యో